హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో జేఈ మెయిన్స్ 2026 ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మనకు జేఈ మెయిన్స్ సెషన్ 1 వచ్చేసి జనవరిలో జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 15 to 20 ఒక 1 వీక్లో జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, సెషన్ 1 అది. సో మనకు జేఈ మెయిన్స్ జనవరిలో అంటే ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు అక్టోబర్ స్టార్టింగ్ అనుకోండి. సో మనకు దాదాపు ఇంకా 100 days ఉంది. సో ఇంకా మనకు 100 days అనేది ఉంది. సో 100 daysలో మనము ఏ చాప్టర్ బాగా చదవాలి, ఏ సబ్జెక్ట్లో, అలాగే ఏ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే పీవైక్యూ సాల్వ్ చేయాలా, ఎగ్జామ్స్ టెస్ట్లు అనేవి రాయాలా, అలాగే టెస్ట్ అనాలిసిస్ చేయాలా, అలాగే వెయిటేజ్ చాప్టర్ కూడా చూడాలా అనేసి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మనకు ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ బుక్. సో ఈ కాన్సెప్ట్ బుక్ వచ్చేసి మనకు సో సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. సో సినిగేష్ ఉండొచ్చు, ఫిజిక్స్లో అయితే హెచ్సి వర్మ, అలాగే షార్ట్ బుక్ వచ్చేసి మనకు అరిహంతోలది ఉంటుంది. సో ఇలాంటి బుక్స్ అనేవి ఫాలో అవ్వండి, కాన్సెప్ట్ బుక్. సో లేదా మీ కాలేజీలో నారాయణ అయితే నారాయణ, శ్రీ చైతన్య, ఎనీవన్ ఫిజిక్స్ వల్ల కానీ, సో ఇలాంటి కాలేజెస్లో మీకు ఆల్రెడీ క్లాస్ నోట్స్ అనేవి ఉంటాయి. మీకు ఆ క్లాస్ నోట్స్తో పాటు ఒక స్టాండర్డ్ బుక్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీ క్లాస్ నోట్స్తో పాటు స్టాండర్డ్ బుక్ అనేది ఫాలో అవ్వాలి. సో అలాగే షార్ట్ రివిజన్ బుక్స్ అనమాట, అది అరిహంతోలది ఉంటుంది. సో ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత దాంట్లో ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే స్టాండర్డ్ బుక్స్ ఫిజిక్స్ వాళ్ళలో ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లేదంటే అరిహంత్ వాళ్ళు ఉంటాయి హ్యాండ్ బుక్. సో అవి ఫాలో అవ్వండి. వీటిని షార్ట్ రివిజన్ బుక్స్ అంటాం మనం. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే, సో మీరు చదివిన కాన్సెప్ట్ అంతా చాలా తక్కువ టైంలో కవర్ చేయొచ్చు అన్ని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పీవైక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో పీవైక్యూ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జేఈ మెయిన్స్లో. సో ఎందుకంటే మీకు అంతకుముందు లాస్ట్ ఇయర్ ఒక 4-5 years బ్యాక్ పీవైక్యూ బుక్ తీసుకోండి. దానివల్ల మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో ఒక క్లారిటీ వస్తుంది. పీవైక్యూ బుక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల సో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, సో ఎవ్రీ ఇయర్ అదే విధంగా అడగడు, ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ ఇయర్ ఇంత స్టాండర్డ్గా అడిగినట్టు దీనికంటే కాస్త స్టాండర్డ్ అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో పీవైక్యూ బుక్స్ ఏవి ఫాలో అవ్వాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిశ బుక్ చూసుకోండి. సో ఈ దిశ బుక్ అనేది చాలా బెటర్. లేదంటే పీడబ్ల్యూ ఫిజిక్స్ వాళ్ళ వచ్చేసి లాస్ట్ 5 years 6 years ఉంటుంది పీవైక్యూ క్వశ్చన్స్. దిశ అయితే అది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అవుతున్నాయి జేఈ మెయిన్స్, అప్పటి నుంచి అన్నీ ఉంటాయి ఇందులో దిశ బుక్లో అయితే, దిశ పీవైక్యూ. అదే పీడబ్ల్యూ అనుకోండి ఫిజిక్స్ వల్ల 4-5 years బ్యాక్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు అందులో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్స్. సో లాస్ట్ 2 months మనకు 100 days ఉన్నాయి కదా. సో ఒక 60 days, లాస్ట్ 60 daysలో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది రాయాలి. సో ఆ ఎగ్జామ్స్లో మీకు దాదాపు ఒక 120 లేదా 100+ మార్క్స్ వస్తే బెటర్. అలాగే వెయిటేజ్ చాప్టర్స్. సో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలో డిసైడ్ అయ్యేది ఇవే. మీ సీట్ కూడా అంటే మీ జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారా లేదా కూడా ఇవే డిసైడ్ చేస్తాయి మ్యాక్సిమం వెయిటేజ్ చాప్టర్స్. సో ఎవ్రీ ఇయర్ పీవైక్యూ బుక్స్ చూడండి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో చూడండి, ఏ చాప్టర్ ఎక్కువ త్వరగా ప్రిపేర్ అవ్వాలో చూడండి. కానీ ఇవే వెయిటేజ్ చాప్టర్ తోటే ఖచ్చితంగా జేఈ మెయిన్స్ క్రాక్ చేస్తా అంటే కాని పని అది. ఎందుకంటే సో ఎవ్రీ ఇయర్ వెయిటేజ్ అనేది చాప్టర్ టు చాప్టర్ చేంజ్ చేస్తున్నాడు. సో లాస్ట్ ఇయర్ చూస్తే రే ఆప్టిక్స్ నుంచి బాగా క్వశ్చన్ అడిగాడు ఫిజిక్స్లో అయితే, అంతకుముందు ఇయర్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి బాగా అడిగాడు. సో ఇలా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే ఒక చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో మీరేం చేస్తారు, ఫస్ట్ వెయిటేజ్ చాప్టర్ బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత నాన్ వెయిటేజ్ చాప్టర్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీకు వచ్చేసి జనవరిలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాన్సెప్టువల్ బుక్స్ అనేది ఒకటి తీసుకోండి, మీ క్లాస్ నోట్స్తో పాటు అలాగే షార్ట్ రివిజన్ బుక్స్ ఉండాలి, పీవైక్యూ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి, అలాగే వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని గైడెన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.